24 స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662166699. బాబు శ్రీకాకుళం జిల్లా మన్స మండలం మన్స గ్రామం బాబు మాది. మా నాన్నగారు పేరు మువ్వ వైద్యనాథం. మా నాన్నగారు 72లో చనిపోయారు. అప్పుడు మేము చిన్నపిల్లలము. మాకు బెదిరించారు బాబు, మీరు ఊరు నుంచి వెళ్ళిపోతారా వెళ్ళరని బెదిరించారు చాలా మంది. అప్పుడు మా అమ్మగారు తీసుకొని మాకు శ్రీకాకుళం వచ్చింది. శ్రీకాకుళం నుంచి వచ్చింది వెంటనే మేము కొద్దిగా అలా పెద్ద పెద్దలు అవుతున్నప్పటికీ మా అమ్మ పొలం కాడికి వెళ్తే చంపేస్తాం కొట్టేస్తాం అని మాకు బెదిరించారు. ఈలోగా ఎంఆర్ఓలు, సర్వీర్లు, సెక్రటరీలు, ఆక్యుపేషన్ చేయించిన వాళ్ళు దొంగ పట్టాదారు పాస్ పుస్తకాలు, దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని అవన్నీ చేశారు. మేము అడుగుతుంటే మాకు 10-1లో దిద్దుబాట్లు ఉన్నాయి, మేము ఇవ్వలేకపోతున్నాం అని మాకు చెప్పారు. తర్వాత వచ్చాము మళ్ళీ ఎన్నిసార్లు వెళ్ళిన అలాగే చేస్తున్నారు. మొన్న జగన్ మా పేరున 101లోనే 8 ఎకరాలు 11 సెంట్లు మా యాండవర్లు ఉంది. అది వచ్చేమో జగనన్న కాలనీ కింద సిద్ధప్పలరాజు గారు, పాపారావు ఎంఆర్ఓ గారు, మోహన్ సర్వీర్ గారు, శైలజ మేడము, ఇంకొక అతను జూనియర్ సర్వీరు, వీళ్ళందరూ కలిసి ఇచ్చేసారు బాబు. మేము అడ్డుకోవడానికి వెళ్తే మాకు బుల్డోజన్ కింద చేసి మట్టేస్తామని చెప్పారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మీరు చూసుకోండి అనేసారు. ఇది ఈ ల్యాండ్ అనేసి, రైతు ల్యాండ్ అనేసి, ప్రైవేట్ ల్యాండ్ అనేసి అక్కడ నుంచి వచ్చేసాము. ఎస్ఐ గారు వాళ్ళు ఏటేటి మాట్లాడుకున్నారో మాకు తెలియదు. జగనన్న కాలనీ కట్టించి ఇచ్చేసారు. సిద్ధప్పలరాజు గారు, ఎంఆర్ఓ గారు అందరూ ఉన్నాం. దాని తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మా నాన్నగారు చచ్చిపోయిన నుంచి తిరుగుతున్నాం బాబు. మాకు ఇవ్వకుంటున్నారు, మా ఆస్తి మాకు హ్యాండ్ ఓవర్ చేయకుంటున్నారు. మొన్న 61 ఎకరాకి ఎవరంటే పాపారావు ఎంఆర్ఓ గారు ఒక ఎండార్మెంట్ ఇచ్చారు. సర్వీర్లు ఇక్కడ లేరు, శ్రీకాకుళంలో ఉన్నారు. అక్కడ నుంచి వస్తేనే మేము సర్వీ చేస్తామని అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఉన్న ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఆవిడ ఉన్న ఒరిజినల్ పేపర్లు 4 తీసుకుంది. 4 తీసేసుకొని మాకు వచ్చేమో శిస్తులు కడతారా, మీరు మీ నాన్నగారు చచ్చిపోయిన నుంచి శిస్తులు కడతారా అని అడిగారు. కడతామని చెప్పాము మేము. అది అయిపోయింది. ఆ కాగితాలు దాయిస్తుంది ఆవిడ. భోజనం చేసి రండి అన్నది. భోజనం చేసి వచ్చిన వెంటనే కాగితాలు దాయిస్తుంది. నేను ఎవరు మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అని ఆవిడ అంటుంది. ఆ తర్వాత బాబు మళ్ళీ నువ్వు విఆర్ఓ సర్వీర్, జూనియర్ సర్వీరు, మౌలి, తర్వాత పాపారావు ఎంఆర్ఓ గారు, వీళ్ళందరూ కలిసి నాకు 20 లక్షలు అడిగారు. మోహన్ సర్వీర్ గారు కారు నుంచి దిగి ఒక కారు కిందన ఒక కారు లాన్ పెట్టి నాకు ఇలా రా అన్నారు. నేను వెళ్ళాను. వెళ్తే ఏటి బాబు చెప్పండి బాబు, కొన్ని ఎక్కడైనా ఖాళీ ప్లేస్ ఉంటే ఇచ్చేయండి బాబు, ఎదురుగుండా ఉంది కదా ఖాళీ ప్లేస్ ఇచ్చేయండి బాబు అంటే, అలాగే ఇవ్వను, నాకు 20 లక్షలు పట్టుకొని రా హరిపురం జంక్షన్ కాడికి వస్తే నీకు మొత్తం మీ నాన్నగారి పేరు ఉన్నది నీకు ఇచ్చేస్తాను. ఎవడో ఇచ్చాడు దిద్దుబాటులో, ఎవరైనా ఇచ్చారట అనువన్నాను. దిద్దుబాట్లు వాళ్ళకి అచ్చరం పడితే ఉద్యోగాలు పోతాయి. అలాగెవరు ఇలా జరిగి ఒక 2 సంవత్సరాలు అవుతుంది బాబు. ఇలా జరిగి 2 సంవత్సరాలు అవుతుంది. ఇలా జరిగి ఒక 2 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు ఎంఆర్ఓ గారు ఏంటంటే బాబు 10-1లో దిద్దుబాట్లు ఉన్నాయని ఇచ్చారు. ఒక్కొక్క ఎంఆర్ఓ ఒక్కొక్క రకంగా ఇస్తున్నారు బాబు. ఈ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఆ ఎంఆర్ఓ వేరేగా ఇస్తున్నారు. ఫోన్లు వచ్చేస్తున్నాయి. శ్రీకాకుళం ఏడీ ఆఫీస్కి వెళ్తున్నాం బాబు, అక్కడికి వెళ్ళమంటున్నారు. ఏడీ ఆఫీస్కి వెళ్ళి సెటిల్మెంట్ ఆఫీస్ ఏడీ ఆఫీస్కి వెళ్తే అక్కడ నుంచి అక్కడ ఫోన్లు వచ్చేస్తున్నాయి బాబు. మీరు రేపు రెండమ్మ 10 రోజులు పోతే రెండమ్మ అంటున్నారు. అక్కడికి వెళ్ళినప్పటికీ ఆఫీసర్ రాలేదు అంటున్నారు. కలెక్టర్ ఆఫీసులు కూడా ధర్నా చేశాము, ఆమరణ నిరాహార చేశాము, ఇన్ని చేశాము. అందరూ గట్టిగా పట్టుకుంటే మా ల్యాండ్ మాకు వచ్చేస్తుంది బాబు. ఇవన్నీ దొంగగా ఇచ్చేస్తున్నారు. అందుకనే మన పవన్ కళ్యాణ్ బాబు మాకు న్యాయం చేస్తారని, ఈ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ బాబు మాకు న్యాయం చేస్తారని దీంతో ఇక్కడికి 3 సార్లు వచ్చాం బాబు. లాయర్ గారు ఫోన్ చేసి లాయర్ గారు ఫోన్లు ఎత్తరు, అప్పు చెప్పారు. కానీ ఇక్కడికి వస్తే ఇక్కడ పెద్దగా పట్టింపు మాకు లేదు. కాబట్టి మాకు ఆ బాబు కలిసి మాకు న్యాయం చేస్తారని వచ్చాం బాబు. పిల్లలతో సహా మందసా నుంచి వచ్చాం. ఆక్రమించిన 5 అస్తాలు ఉన్నాయి బాబు. అందులో 2 లాయర్లు 5 అస్తాలు ఉన్నాయి. రిజిస్టర్ ఆఫీస్ లో కుర్రోడు ఉన్నాడు బాబు, జగన్ అనేసి కుర్రోడు. ఆ కుర్రోడు కాగితాలు ఇవ్వమంటే నేను ఇవ్వను, మీరు ఏడ్ చేసుకోండి, చాలా మంది ఉద్యోగాలు పోతాయని అంటున్నాడు. ఏమన్నాడు అతను ఒక 10,000 ప్రైవేట్ జీతగాడు 30 కోట్లు సంపాదించాడు బాబు. ఇలాగే అందరికి మోసం చేసి కాగితాలు తీయమంటే తీకుంటున్నారు బాబు. ఇంతకంటే ఇంకేడ్ చేస్తాం బాబు మేము, చెప్పండి. మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారని ఒక 12 ఎకరాల జీడి తోట ఉంది బాబు మా నాన్నగారి పేరున. అది ఆక్యుపేషన్ చేయించున్నారు. మేము వెళ్తుంటే కత్తులు కట్టలు పట్టుకొస్తున్నారు బాబు. మా అన్ని వెళ్తే మా అన్ని కొట్టేసి రోడ్డు మీద పడేశారు బాబు. ఎవరో చూసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కంప్లైంట్ ఇచ్చి కట్లు వేయించి తెచ్చారు బాబు. అలా ఆక్యుపేషన్ చేసిన వాళ్ళే. మాకు ప్రాణభయం ఉంది బాబు మనసాలోన. సర్వీర్ ఏంటన్నాడు బాబు, మోహన్ సర్వీరు, నా పక్కన కూర్చుంటావా, నా బుర్రెక్కి కూర్చుంటావా, నేను 20 లక్షలు ఇవ్వను అన్నాను అనేసి
నా పక్కన కూర్చుంటావా, నా బుర్ర మీద కూర్చుంటావా, నువ్వు ఇవ్వగలవా, నీకు అంత కెపాసిటీ ఉందా ఇక్కడ పెట్టారా అని మరి? అచ్చి అడుగుతున్నా. పెట్టారా ఇక్కడ? అన్ని పెట్టాను. 3 సార్లు పెట్టారా? 3 సార్లు పెట్టాం బాబు, కానీ ఏంటి మాకు న్యాయం జరగలేదు. మన పవన్ కళ్యాణ్ బాబు వస్తే మాకేంటి న్యాయం చేస్తారని మేము పిల్లలతో వచ్చాం బాబు. ఏ ఆదరవ లేదు, ఉండడానికి ఇల్లు లేదు, వండడానికి పొయ్యి లేదు. ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి పోతే మాకు న్యాయం చేస్తారని మాకు ఆశ ఉంది ఏంటమ్మా బాబు. అంత నమ్మకం ఏంటి కళ్యాణ్ గారు? చాలా మంది అతను న్యాయం చేస్తారు బాబు. అతను న్యాయమూర్తే, న్యాయం చేస్తారు. అన్ని లాగుతారు గుట్లలో. ఇవాళ ఎవరి సంతకాలు బాబు? మా నాన్న సంతకాలు కావు బాబు అవి. మన ఒక్క ఏటి లేవు. చనిపోయిన అతను ఎలా సంతకాలు వచ్చి పెడతారు? రిజిస్ట్రేషన్ చేశారని చెప్తున్నారు. దొంగ రిజిస్ట్రేషన్లు బాబు, దొంగ పట్టదారు బాసు. దీనికి కారణం రెవెన్యూ డిపార్ట్మెంట్. కలెక్టర్ గారు పట్టించుకోవడం లేదు పెద్దగాను. వెళ్తే నేను 2 days లో వస్తాను, మనం వెళ్ళిపో అక్కడ ఉండి అంటున్నారు. ఆ 2 days లో రాకుంటున్నారు బాబు. అలాగే అక్కడ ఉండి 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 వచ్చేస్తున్నాము. అతను రాకుంటున్నారు. పెద్దగా పట్టించుకుంటే బాబు మా ల్యాండ్ మాకు హ్యాండ్ ఓవర్ అయిపోద్ది. ఏంటమ్మా, అది పొలమా స్థలమా? అది పొలమే బాబు. 20 జీడి తోట ఉంది బాబు, 12 ఎకరాలు. తగినవన్నీ పొలాలు కొంత ఇలాగే చెదారంలోనే ఉంది. ఆక్యుపేషన్ ఉంది బాబు. మరి ఎవరు అక్కడికి వెళ్తే మాకు భయపెట్టించేస్తున్నారు, ఆడపిల్లలు అనేసి భయపడిపోతున్నాం బాబు. ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు మీరు? ఇన్నాళ్ళు బట్టి తిరుగుతున్నాం బాబు. నా దగ్గర అన్ని ఎన్ని ఎండార్మెంట్ సంవత్సరాలు అది కబ్జా చేసి మీరు ఎన్ని సంవత్సరాలు అయింది? 30 సంవత్సరాలు అవుతుంది బాబు. 30 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు అయినా మీరు? అప్పటి నుంచి తిరుగుతున్నాం. రేపు రండి శిస్తులు కట్టండి, అది కట్టండి, ఇది కట్టండి అని చెప్తున్నారు. సోంపేట వెళ్ళండి, శిస్తులు కట్టండి, కట్టుకొని వస్తున్నాం బాబు. మీ సేవకి వెళ్ళండి అంటే కట్టుకొని వస్తున్నాం బాబు. మీరు శిస్తులు కట్టగలరంటే కడతాం అంటున్నాం బాబు. దీనికి కారణం ఇవ్వకుండా ఎంఆర్ఓ గారు ఆడిన రికార్డ్ డాన్స్ సక్క ఉంది, మా సెల్లో తీసాము. ఆవిడది అప్పుడు ఎన్ని మాట్లాడింది. ఆవిడ అసలు నిజంగా సాట ఆడమనిసి అయితే బాబు మాకు ఇస్తానని చెప్పి పేపర్లు తీసేసుకుంది బాబు. అంత దౌర్జన్యం, అంత లంచగుండు ఉండకూడదు బాబు. డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రం